క్రిస్టియన్ డే. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. 2000 సంవత్సరాల క్రితము అపోస్తుడును పరిశుద్ధుడైన థోమస్ మన భారతదేశానికి వచ్చి క్రీస్తును పరిచయం చేసి ఉన్నారు. క్రీస్తు తరువాత భారతదేశానికి వచ్చి పరిచర్యలు చేసి 72వ సంవత్సరం జూలై 3వ తేదీన ఆయన హతసాక్షి అయి ఉన్నారు. ఆ దినం జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం మరొకసారి క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సెలబ్రేషన్స్ సిఎస్ఎన్ చర్చ్ గ్రౌండ్లో సాయంకాలం 5 గంటలకు బహిరంగ సభలో మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కనుక మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనం అందరం కలుసుకుందాం. దేవుడు ఇచ్చిన గొప్ప కృప అదేమిటి అని అంటే, అపోస్తుడైన థోమస్ ద్వారా క్రైస్తత్వం భారతదేశానికి వచ్చింది. ఈ యొక్క క్రైస్తత్వాన్ని, క్రీస్తు ప్రేమను మనం అందరం కూడా ఒక వేడుకగా మనము జరిపించుకుంటూ ఉన్నాం. కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, ఈస్ట్ గోదావరి పాస్టర్ ఫెలోషిప్ తరపున మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనం అందరం కలుసుకుందాం, దేవుని స్తుతిందాం, దేవుని మహిమపరచుదాం, కనపరచుదాం.